Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరిలారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 66, verse 13. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. As one whom his mother comforteth, so will I comfort you. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. The book of Isaiah contains many incredible prophecies. యెషయా గ్రంథములో చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క ప్రవచనాలు రాయబడ్డాయి. This book speaks of the first coming of Jesus as a baby in Bethlehem. ఈ యొక్క గ్రంథము యేసుక్రీస్తు వారు శిష్యుడుగా, ఆయన యొక్క చిన్న బాలుడుగా బెత్లెహేంలో జన్మించడానికి గురించి, మొదటి రాకడ గురించి మాట్లాడింది. And also it's prophesied about his life, history in a nutshell in 9:6. రెండవదిగా 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన జీవితం అంతా కూడా ఎంతో క్లుప్తమైనటువంటి విధానంలో చెప్పబడింది. Also he wrote about his ministry, his death, his burial and resurrection. తిరిగి ఆయన యొక్క పరిచరణ గురించి, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ And వచ్చాడు. also Isaiah prophesied about the regathering of Israel before his second coming. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరిగి సమకూర్చబడే దాని గురించి ఆయన చెప్తా He వచ్చాడు. prophesied about the events of his second coming యేసు వారి యొక్క రెండో రాకడ సమయంలో ఉన్నటువంటి సంఘటనల గురించి and his ప్రవచించాడు. millennial rule. ఆయన 1000 ఏళ్ల పరిపాలన గురించి. Isaiah wrote about the new heaven and the new earth. యెషయా నూతన ఆకాశము, నూతన భూమిని గురించి రాశాడు. That's why many Bible commentators call this Old Testament book of Isaiah as mini Bible. అందుకొరకే అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పేటువంటి సంగతి ఏంటంటే, ఈ యొక్క యెషయా గ్రంథం అనేటువంటిది అదొక చిన్న బైబిల్ లాంటిది. And God calls and commissions this prophet to declare to Judah and Israel about the future condemnation. ఈ యొక్క భవిష్యత్తులో రానున్నటువంటి శిక్షా విధిని గూర్చి ప్రకటించుమని దేవుడు ఈ యొక్క ప్రవక్తను ఆయన పిలుస్తూ వచ్చాడు. Not only about the condemnation, if they and conviction, and also the ultimately the great hope. శిక్షా విధిని గూర్చి మాత్రమే కాకుండా ఒప్పుదలను గూర్చి, తర్వాత ఉన్నటువంటి ఆ చిట్ట చివరి గొప్ప నిరీక్షణని గూర్చి కూడా వారిని హెచ్చరించమని ఆయన పిలిచాడు. Now the verse for our meditation is taken from the last chapter of the book. ఇప్పుడు ఈ దిన మన ధ్యానం కొరకైనటువంటి ఈ యొక్క వచనము ఈ గ్రంథం ఉన్నటువంటి చివరి అధ్యాయం నుండి తీసుకునబడింది. Isaiah wrote which God gave him directly. ఈ యొక్క యెషయా దేవుడు తనకి ఏదైతే ఇచ్చినాడో ఆ సంగతుల్ని నేరుగా ఇచ్చినటువంటి సంగతులు రాశాడు. He begins chapter 66 with these words, thus saith the Lord. 66వ అధ్యాయము మొదట్లో అంటాడు, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు Though అంటాడు. little is known about Isaiah, యెషయాను గురించి కొంతగా తెలియబడినప్పటికీ some scholars speculate that Isaiah was a member of the royal family. కొద్దిమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పేటువంటి సంగతి ఏంటంటే, ఈ యొక్క యెషయా ఆయన ఒక రాజు కుటుంబానికి చెందినవాడు. And not only that, అంత మాత్రమే కాదు, and we can see his easy access to the very kings of Judah. ఆయన యూద రాజుల యొద్దకు ఎంతో గొప్ప ప్రవేశం ఆయన కలిగి ఉన్నాడు. He directly was going ఆయన నేరుగా ఆయన వెళ్ళేటువంటి వాడు, because he was from the royal family. ఎందుకంటే ఆయన రాజు కుటుంబానికి చెందినవాడు He కనుక. was a Jewish prophet who lived during the 8th century BC. 8వ శతాబ్దము క్రీస్తు పూర్వము ఆయన జీవించినటువంటి ప్రవక్త ఆయన. And Isaiah's words were written more than 700 years before the birth of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందుగా 700 సంవత్సరాల కిందట యెషయా గ్రంథం రాయబడి, లేక యెషయా మాటలు రాయబడ్డాయి. We all know Israel had fallen away from the Lord. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నుండి వారు దూరంగా వెళ్ళిపోయారు. And Isaiah was called by God to tell the people of God's wrath and the promise of hope also. ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఉగ్రతను గురించి ప్రకటించడానికి, తిరిగి దేవుని యొక్క ఆ యొక్క నిరీక్షణ సంబంధమైన వాగ్దానాన్ని గురించి ప్రకటించడానికి యెషయా పిలువబడ్డాడు. Every one of us, we need comfort regularly. మనలో ప్రతి ఒక్కరికి కూడా క్రమముగా ఈ యొక్క ఆదరణ మనకు అవసరము. Now we are helpless like the babes. మనము ఆ యొక్క చిన్న పిల్లల వలె మనం నిస్సహాయంగా మనం ఉన్నాం. We are deplorably incapacitated. మనం చూస్తే ఇంకా సామర్థ్యం లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. We can't help ourselves. మనకు మనమే సహాయం చేసుకోలేము. A babe does not know his own griefs. ఈ యొక్క బిడ్డ తన యొక్క దుఃఖము తనకేంటో తెలియదు. He can only realize a sense of discomfort, that's all. అక్కడ చూస్తే ఏదో అసౌకర్యంగా లేదు అనేటువంటి సంగతి మాత్రం బిడ్డకు తెలుసు. But when the babe hears the mother's voice, అయితే ఆ బిడ్డ ఎప్పుడైతే తల్లి స్వరం వింటుందో, oh what a comfort. ఎంత గొప్ప ఆదరణ. Similarly, in the divine voice of the Holy Spirit, the Lord comforts us. అదే విధానంలో దేవుడు తన యొక్క దైవికమైనటువంటి స్వరము ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆదరిస్తాడు. He comforts us with the solicitude of a mother. అంటే ఒక తల్లి ఆదరించినట్లుగా ఆయన ఆదరిస్తాడు. He comforts us the same way the mother loves, strives, labors
and sacrifices for the child. ఏ రీతిగా అయితే తల్లి ప్రేమిస్తుందో, తల్లి ఏ రీతిగా అయితే కష్టపడుతుందో, తల్లి బిడ్డ కొరకు ఏ రీతిగా అయితే చేస్తుందో అలాగే ఆయన ఆదరిస్తాడు. He forgives and consoles like a mother. ఆయన తల్లి వల్లే క్షమించి మనల్ని ఆదరించేవాడు. He instructs and corrects like a mother. ఆయన తల్లి వల్లే ఉపదేశించి మనల్ని సరిచేసేవాడుగా ఉంటాడు. A good and wise mother will instruct and correct her children. జ్ఞానము కలిగినటువంటి ఆ యొక్క తల్లి చూస్తే తన యొక్క బిడ్డకు సరైనటువంటి విషయాలను బోధించి సరి చేసేదిగా ఉంటుంది. With the constancy of the mother, God loves us till the end. ఈ యొక్క తల్లి వలె దేవుడు కూడా చూస్తే ఆయన అంతము వరకు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. This verse further says, ఇక ఈ వచనం ఇంకా ముందుకు చెప్తా ఉంది, "You shall be comforted in Jerusalem." యెరూషలేములో మీరు ఆదరించబడదురు. This shows that this promise has some conditions and limitations. అయితే ఈ యొక్క వాగ్దానంలో కొన్ని షరతులు, కొన్ని హద్దుబాట్లు ఉన్నాయని This తెలియజేస్తా ఉంది. expression means that the consolations of God come to those who are in his church. ఎవరైతే తన సంఘములో ఉన్నారో అటువంటి వారి యొద్దకే దేవుని యొక్క ఆదరణ వస్తుందని For తెలియజేస్తుంది. those people who are in Christ Jesus, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో this is the place for us to rest in. మనము విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి స్థలం ఇది. What is Jerusalem? యెరూషలేము అంటే It ఏంటి? is a place which he has appointed. It is a place where he delights to dwell. ఆయన నియమించినటువంటి స్థలము, తిరిగి ఆయన నివసించాలని కోరుకునేటువంటి స్థలం It is అది. a place where his spirit was poured out. ఆయన ఆత్మ కుమ్మరించబడినటువంటి స్థలం అది. And it is a place where we derive peace and rest. మనము సమాధానమును సంతోషమును పొందేటువంటి స్థలం అది. Even David writes in the famous Psalm 23, 23వ కీర్తనలో దావీదు కూడా రాస్తాడు, "Thy rod and thy staff shall comfort me." In verse 4. 4వ వచనంలో నీ దుడ్డు కర్రని దండము నన్ను ఆదరించును అంటాడు. In the New Testament, కొత్త నిబంధనలో God provided us two agencies to comfort us. మనల్ని ఆదరించడానికి దేవుడు రెండు ఆ యొక్క వ్యక్తులను ఉంచాడు. One is the Holy Spirit. మొదటిది He పరిశుద్ధాత్ముడు, is our comforter. ఆయన మనల్ని ఆదరించేవాడు. That is what we read in John 14:16. అదే యోహాను సువార్త 14:16 చదువుతాము. He will be with us, he will be in us. ఆయన మనతోనూ మనలోనూ ఉంటాడు. Individually he will be in the believer. వ్యక్తిగతముగా ఆయన విశ్వాసులో ఉంటాడు. Corporately he will be among the believers in the church. సమిష్టిగా విశ్వాసులందరి మధ్యలో అంటే సంఘములో ఉంటాడు. Secondly, రెండోది God gave his word to comfort us. దేవుడు మనల్ని ఆదరించడానికి తన వాక్కునిచ్చాడు. Out of the many purposes of the word of God, దేవుని యొక్క వాక్యంలో అనేకమైన ఉద్దేశాల్లో one purpose is to comfort the believer. ఒక ఉద్దేశం ఏంటంటే విశ్వాసిని ఆదరించుట. 1 Thessalonians 4:18 says, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:18 "And comfort ye one another with these words." ఈ యొక్క మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి So అంటాడు. using the Holy Spirit and the word of God, పరిశుద్ధాత్మను తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి God wants to comfort us. దేవుడు మనల్ని ఆదరించుకోరుతున్నాడు. Therefore we should not grieve the Holy Spirit of God. కాబట్టి మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. We should always obey the word of మనం God. ఎల్లప్పుడు కూడా దేవుని మాటకు విధేయత చూపించాలి. So the character of these divine promises is that they can be applied to real life. ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానమైనటువంటి లక్షణం ఏంటంటే అవి మన యొక్క ఆ నిజ జీవితానికి కూడా వాటిని They are not అన్వయింపవచ్చు. theoretical promises. ఇవేదో వేదాంతపరమైన వాగ్దానాలు కాదు, ఏదో మాటల మూట కాదు ఇవి. మాటల మూట కాదు ఇది. But they can be applied practically. అవి క్రియాశీలకంగా మనం They అన్వయించుకోవచ్చు. meet the condition and circumstances of man. అవి మనుషుల యొక్క షరతులు, ఆ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటుంది. For example, ఉదాహరణకు are you ignorant? నువ్వు అజ్ఞానిగా ఉన్నావా, తెలియనట్టుగా ఉన్నావా? God says, "I will instruct you" in Psalm 32:8. 32వ కీర్తన 8లో అంటాడు, నేను నీకు ఉపదేశం చేసేదని అన్నాడు. Are you weak? నువ్వు బలహీనంగా ఉన్నావా? God says, "I will strengthen you." దేవుడు అంటాడు, నేను నిన్ను Yes, బలపరుస్తాను, I will help you. నేను నీకు సహాయపడతాను. Are we in danger? మనం అపాయంలో He ఉన్నామా? says, "I will deliver you." ఆయన అంటాడు, నేను నిన్ను విడిపిస్తాను. Are we disconsolate? మనము ఆదరణ లేకుండా ఉన్నామా? And he says, "I will comfort you." ఆయన అంటాడు, నేను నిన్ను ఆదరిస్తాను. So the discouragements of life are many. జీవితంలో వచ్చేటువంటి ఆ యొక్క నిరాశ నిస్పృహలు అనేకములు ఉంటాయి. And the trials are various. ఇంకా పరీక్షలు చూస్తే అనేకములు ఉంటాయి. Who can number the fears to which we are subjected to? మనము ఎదుర్కొనేటువంటి ఆ యొక్క భయాలు చూస్తే ఇంకా ఎన్నో ఉంటాయి. Who can number the sins which easily beset us? మనను సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ పాపములను ఎవరు లెక్కించగలరు? These are all impair our comfort. ఇవన్నీ కూడా మన యొక్క ఆదరణ పోగొట్టేవిగా ఉంటాయి. And they have the natural tendency to sink us in despondency. ఇంకా సాధారణంగా చూస్తే అటువంటి వాటిలో నిరాశ నిస్పృహలో మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. But the consolation is divine in its origin. అయితే ఆదరణ ఏంటంటే దైవికమైనటువంటి ఆయనలో మూలమై ఉంది, ఆయనే మూలమై It ఉన్నాడు. springs not from creatures, not from earthly good things. అది భూ సంబంధమైన లేక భూ సంబంధమైనటువంటి సంతోషాల కొరకే కాదు. The Most High God claims the prerogative as His
own. I only comfort you. ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు ఆయనే అంటా ఉన్నాడు, నేనే మిమ్మల్ని ఆదరిస్తాను He అన్నాడు. says, I will comfort you. ఆయన అంటాడు, నేనే మిమ్మల్ని ఆదరిస్తాను. So this comfort is free in its bestowment. ఈ యొక్క ఆదరణ అది ఆయన నుండి అనుగ్రహించబడుతుంది కనుక అది ఉచితము. Remember, all are not partakers of the heavenly consolation. అయితే జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా ఆ పరలోక సంబంధమైన ఆదరణలో పాలిభాగస్తులుగా లేరు. All are not qualified to enjoy it. అందరూ కూడా దాన్ని ఆనందించడానికి అర్హులు కాదు. Penitence is the requisite. అయితే ఈ యొక్క పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అనేటువంటిది అవసరము. And in the Beatitudes, అయితే ధన్యతల్లో it is clearly pronounced by Lord Jesus Christ that అది ఎంతో స్పష్టంగా యేసుప్రభువు వారు చెప్తూ వచ్చారు, blessed are they that mourn, for they shall be comforted. Matthew 5:4. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, దుఃఖపడు వారు ధన్యులు, అది ఓదార్చబడదురు. If you are indifferent to this divine comfort, నీ యొక్క దైవికమైనటువంటి ఆదరణ లేకుండా నువ్వు వేరుగా ఉంటే, if you are living without penitence and prayer, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ప్రార్థన లేకుండా నువ్వు ఉంటే you cannot experience this comfort. నువ్వు ఈ యొక్క ఆదరణను ఆనందించలేవు. God wants to comfort us as a mother. దేవుడు ఒక తల్లి వలె ఆయన మనల్ని ఆదరించి A కోరుతున్నాడు. stranger may administer comfort, but it is in a distant way. ఈ యొక్క పరాయి వాళ్ళంటే కొంచెం ఆదరించినట్లుగా చేయొచ్చు, కానీ అది నిజమైన ఆదరణ కాదు. A friend may console us, ఒక స్నేహితుడు మనల్ని ఆదరించవచ్చు, and this with kindness he will console. ఎంతో దయతో మనల్ని ఆదరిస్తాడు. Father also with tenderness, still more impressive. ఏదో తండ్రి కూడా కొంత ప్రేమ కలిగి ఆయన ఆదరిస్తాడు. But none comforts us like a mother. అయితే ఎవరు కూడా తల్లి వలె ఎవరు So ఆదరించారు. therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, God is ready to comfort us in all situations. దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని ఆదరించడానికి సిద్ధంగా Let us ఉన్నాడు. not grieve the Holy Spirit and the Comforter. మనం పరిశుద్ధాత్మను తర్వాత ఆదరించేటువంటి ఆయన్ను దుఃఖపెట్టకూడదు. Let us obey the word of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తాం. Let us pray with penitence and plead for comfort. యొక్క ప్రార్థన ఆయనతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఆయన యొక్క ఆదరణ కొరకు ప్రార్థించాలి. Then you can enjoy the God-given peace, అప్పుడు దేవుడిచ్చేటువంటి సమాధానమును ఆనందించవచ్చు. God-given rest and comfort. దేవుడిచ్చేటువంటి సమాధానమును ఆనందాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. Oh, may the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును May గాక. the Lord bless you with this eternal comfort. దేవుడు ఈ నిత్యమైనటువంటి ఆదరణ చేత మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, as we are leading our lives in this wilderness journey that is this world, తండ్రి యొక్క లోక అరణ్య యాత్రలు మేము సాగుతూ ఉంటే time and again we need thy comfort. తండ్రి మరల నీ యొక్క ఆదరణ మాకు అవసరం. Our dangers are many. తండ్రి మా యొక్క అపాయాలు అనేకము. Deceivers are all around us. తండ్రి మా చుట్టూ ఎంతో మంది మోసగాళ్ళు Our ఉన్నారు. own failures are there. మా సొంత పతనాలు ఉన్నాయి. In the midst of all these things, oh Lord, we need thy comfort. తండ్రి వీటన్నిటి మధ్యలో నీ యొక్క ఆదరణ మాకు అవసరము. If you comfort us, oh Lord, really you can understand us fully well. That's why you can comfort us in the right way. తండ్రి నువ్వు మమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలవు గనక ప్రభా నువ్వు మమ్మల్ని సరైన విధానంలో ఆదరించగలవు. Comfort our dear ones. ప్రభా మా ప్రియులను మీరు Help ఆదరించండి. us not to neglect the Spirit of God and also the Word of God. పరిశుద్ధాత్మను దేని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా చేయండి. Oh Lord, guide us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని Help us to నడిపించండి. meditate thy word even when we are free. తండ్రి మేము ఖాళీగా ఉన్న సమయంలో కూడా నీ వాక్యాన్ని ధ్యానించినట్లుగా సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.